కర్నూలు నగరానికి తాగునీటి ప్రమాదం పొంచి ఉంది. ఎన్నో ఏళ్లుగా కర్నూలు దాహార్తిని తీర్చుతున్న సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తరిగిపోతున్నాయి. అటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోనూ నీరు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో నీటి కష్టాలు తప్పవేమో అన్న సందేహం వ్యక్తమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరానికి ప్రధాన తాగునీటి వనరైన సుంకేసుల జలాశయం వద్ద ఉన్నాం. ఈ సుంకేసుల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 0.398 టీఎంసీలు మాత్రమే ఈ జలాశయంలో ఉంది. ప్రతిరోజు 0.59 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. అంటే ఈ స్థాయిలో కనుక నీటిని కిందికి వదిలితే కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే నీరు సరిపోయే అవకాశం ఉంది. అంటే దీనికి తోడు కర్నూలు నగరానికి దగ్గరలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. దాంట్లో కూడా 0.34 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే ఈ రెండు కలిపినా కూడా 1.5 నెల మించి ఈ నీరు సరిపోయే అవకాశం లేదు. దీనికి తోడు ఈ నీటి ఆవిరి లేకపోతే ఈ నీటి వృధాగా రైతులు కొంతమంది అక్రమంగా ఈ నీటిని మోటార్ల ద్వారా వినియోగించుకుంటున్నారు. ఇవి పోను ఈ 1.5 నెలకు మించి నీరు సరిపోయే అవకాశం లేదు. ఇప్పటికే పొదుపుగా వాడుకుంటే ఈ నీరు కొంతవరకు 1.5 నెలల నుంచి 2 నెలల వరకు సరిపోయే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పరిస్థితిని అధికారులు అడిగి తెలుసుకుందాం. ఉన్న నీటి నిల్వల్ని పూర్తిగా తాగునీటి అవసరాలకే వాడాలి అనేటువంటిది నిర్ణయం చేయడం జరిగింది. అయితే సుంకేసుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి 0.39 టీఎంసీ ఏదైతే ఉందో దానిలో ఒకవైపు మండుతున్నటువంటి ఎండలు, దానివల్ల మరి ఆవిరి రూపంలో వృధా అయ్యేటువంటి శాతం సహజ ప్రక్రియ ద్వారా జరిగేటువంటిది మనం ఆపలేనిది పరిస్థితి. అది కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. అలాగనే అడుగు భాగానికి వెళ్ళినప్పుడు దాన్ని గ్రావిటీ ద్వారా తీసుకోవడం ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయం ఏం చేయాలనేటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా ఆలోచిస్తున్నారు. మనకు జీడీపీ నుంచి రావాలా, ఎల్ఎల్సీ నుంచి తీసుకోవాలా, ఇంకా వేరే మార్గాలు ఏమని అనేది ఆలోచన చేస్తున్నారు. దీనికంటే ముఖ్యంగా ప్రత్యామ్నాయంగా గతంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు దేవమడుగు నుంచి కూడా కొంత నీటిని మనం వాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నవి. దాని గురించి కూడా పంపింగ్ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి ఇంజనీరింగ్ వాళ్ళతో కావాల్సినటువంటి ఏర్పాట్లు టెక్నికల్గా ఏమేమి చేయాలి, ఎంత కెపాసిటీ మోటార్లు పెట్టాలి, ఎన్ని రోజులు పంపింగ్ చేయాలనేటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ ప్రత్యామ్నాయ వ్యవస్థలు అదొకటి. రెండవది, ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో తాగునీటి అవసరాల కోసం ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ఉంటే వాటిని అన్నింటిని కూడా ఫ్లషింగ్ చేసి వాటిని వాడుకలోకి తెచ్చే విధంగా ఏర్పాటు చేయటము. మూడవది, అవసరమైతే కొత్తగా బోర్స్ డ్రిల్ చేసి కేవలం తాగునీటి అవసరాల వరకు వాటి నుంచి కొంత వాటిని సర్దుబాటు చేసుకోవడానికి ఇట్లా 3-4 ప్రత్యామ్నాయాలు జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే ఆలోచన చేసి సూచనలు కూడా ఇచ్చారు. వాటన్నిటి మీద అధ్యయనం జరుగుతుంది, ఏర్పాట్లు చేస్తాం. కర్నూలు నగరంలో సుమారు 5 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇంత జనాభాకు సరిపడా నీరు కావాలంటే ప్రతిరోజు సుంకేసుల జలాశయం నుంచి సుమారు 59 క్యూసెక్కుల నీరు కిందికి ఖచ్చితంగా వదలాల్సిన పరిస్థితి. అంటే డెడ్ స్టోరేజ్ 0.20 టీఎంసీలు పోను 0.198 టీఎంసీల నీరు మాత్రమే మనకి అందుబాటులో ఉంది. ఈ నీటి ఆవిర్లు ఇవన్నీ పోను కూడా ఈ నీరు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువ ద్వారా ఈ మనకు రావాల్సిన వాటాను సద్వినియోగం చేసుకుంటే కర్నూలు తాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం సుంకేసుల జలాశయంలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.